శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 6వ కందార్థము క్రమ సంఖ్య 237. తన శిష్యులు విని తన నతి వినయంబుగా కొలుచు కొరకు వినుతి అనర్చున్, తన గురువును గురుడింటికి చనుదెంచిన చూసి శుశ్రూషోనర్చకుండు, లేమిని దెల్పి చెనుమానుచుండు. వినుము కుచ్చిత శిష్యాగ్రణి వీడెట్లు ఘనబోధోక్త స్థితి గనును గురునకు శుశ్రూషోనర్చకుండు, లేమిని దెల్పి చనుమానుచుండు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మా గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 237. క్రిందటి కందార్థంలో పరిపూర్ణ బోధ తెలియపరిచే వరకు గురుమూర్తికి అతి వినయ విధేయతలతో సేవ చేసి, ఇక బోధ పూర్తయిన పిదప శిష్యుడు గురువును తలచించకుండగా, ఇంకెప్పుడూ గురువును కలవకుండగా పోయే శిష్యుని యొక్క మార్గము చి అట్టివాని మాటలు చేతలు తలచరాదు. మరియు గురువు ఆజ్ఞ ఇవ్వనిదే తనకు తానే గురువై శిష్యుల చేసుకొని బోధను చెప్పే గురువంశంకుని యొక్క మార్గము చి అట్టి వారిని తలచుట కూడా పాపమే అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 237. ఆ కపట శిష్యుని నిర్ణయం ఎలా ఉంటుందో ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఎలా అంటే, తన శిష్యులు విని తన నతి వినయంబునగొల్చు కొరకు వినుతి అనర్చున్, తన గురువును గురుడింటికి జనుదెంచిన చూచి శుశ్రూషను నర్చకుండు, లేమిని దెల్పి చనుమానుచుండు.
వినుము కుచిత శిష్యాగ్రిని వీడెట్లు ఘనబోధోక్త స్థితిగను నో గురునకు శుశ్రూషను నర్చకుండు లేమిని దిల్పి చనుమాను చుండు. అంటే ఇక్కడ శిష్య వినుము, తన శిష్యులు అనగా తన్ను ఆశ్రయించుకున్న శిష్యులు విని, అంటే తాను చెప్పినదంతా విని తన నతి వినయమున కొల్చు కొరకు, తన యందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి పూజించుట కొరకు వినుతి యొనర్చున్ తన గురువును, అంటే తన గురుమూర్తిని గురించి తన భక్తి శ్రద్ధల గూర్చి ఎక్కువగా చెప్పుచుండును, అంటే కీర్తించుచుండును. ఎవరు? కుటిలాత్ముడు. గురుడు ఇంటికి జనుదెంచిన, అంటే తనకు ఉపదేశం చేసిన గురుమూర్తి తన ఇంటికి వచ్చినప్పుడు చూచి ఎదురేగి అశుశ్రూష వనర్చకుండు, అంటే ఎట్టి పూజా విధానమును చేయకుండును, ఎట్టి భక్తి భావమును వ్యక్తపరచకుండును, పైగా లేమిని తెలిపి తన కష్ట నష్టములన్నీ వారి ముందరుంచి చనుమను చుండు, తిరిగి పంపివేయును. ఎట్లంటే అకుచితుడైన శిష్యుడు. అత్యంత భక్తి ప్రవృత్తులు కలిగి ఉండవలనని ఆలోచనతో తమ శిష్యులకు బోధన తెలుపుచు గురు ధర్మములను తెలుపు సమయం వచ్చినప్పుడు తాను ముందు గురువు పట్ల చూపిన భక్తిని వివరించుచు, నేను గురువును సర్వస్వముగా భావించినాననియు తనుమనధనములు అర్పించి చతుర్విధ శుశ్రూషలు చేసినాననియు ఆయనను విడిచి ఉండక మనస్సు ఇష్టపడేది కాదనియు తన గురువును గొప్పగా సేవించినట్లు కీర్తించుచుండును. కానీ వినుము, వీరిని గూర్చి స్పష్టముగా గుర్తించము. ఎవరు? కుచిత శిష్యాగ్రిన్ వీడు, అంటే అత్యంత దుర్మార్గమైన లక్షణములు గలవాడు. వీడెట్లు ఘనబోధోక్త స్థితి కనుగొను, అంటే ఇట్టి లక్షణము గల వీనికి ఆ గొప్పదైన ఆ పరిపూర్ణ భావమందు ఆరుడత ఎట్లా కలుగును? అంటే గురుమూర్తి తన ఇంటికి వచ్చినచో ఏ విధమైన శుశ్రూష చేయక, పైగా తన దారిద్ర్య పరిస్థితి తెలుపుకొని ఈసారికి మరొకరి వద్దకు వెళ్ళిరండి అని చెప్పును. ఇటువాడు కుచిత శిష్యాగ్రిని, అంటే కుత్సిత స్వభావము గలవాడు. ఇటు శిష్యుడు పరిపూర్ణ బోధ స్థితిని ఎట్లు పొందగలడు?
అంటే గురు శుశ్రూషలు చేయలేని కుచిత శిష్యులు గురు కరుణ పొందలేరు, వారు బోధ స్థితిని పొందలేరు. ఎందుకంటే ఆ కొంతమంది అంతే, ఆ గురువులు తమ శిష్యులకు బోధను తెలుపుతూ ఆ గురు ధర్మములను తెలుపు సమయం వచ్చినప్పుడు తాను ముందు గురువు పట్ల చూపిన భక్తి వివరించుచుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాము. ఆ గురువును సర్వస్వముగా భావించినాననియు, సర్వదేవతలను ఆయనలోనే నేను చూచినాననియు, తను మనధనములు అర్పించి చతుర్విధ శుశ్రూషలు చేసినాననియు, ఆయన దగ్గర ఎంతో కాలము నుండి, అంటే కొందరు చెప్తూ ఉంటారు, మనము వింటూ ఉంటాం, 40 ఏళ్ళు చేశాను గురువు దగ్గర, 50 ఏళ్ల నుంచి నేను గురువు దగ్గర సేవ చేస్తూనే ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. నా గురుమూర్తికి ఏ లోటు చేయక అన్ని జరుపుతూ ఉన్నాను, అన్ని జరిపినాననియు, ఆయనను విడిచి ఉండుటకు కూడా నాకు ఇష్టపడదు నా మనస్సు అని మనము ఇప్పుడు కూడా మనము వింటూనే ఉన్నాము. ఎంతో మంది చెప్తూ ఉంటారు, నేను 30 ఏళ్ళు చేశాను గురువుకు, నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 50 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను అంటూ మనం చెప్పగా కూడా వింటూనే ఉన్నాము. ఎందుకు అంటే నా గురువుకు సేవలు చేసి ఈ విద్యను పొందినానని శిష్యులకు అనేకముగా తెలుపుతుండును తన యొక్క గొప్పతనాన్ని. ఎందుకు? ఒకనాడు ఆయన గురువు అటు పోతూ, ఒకనాడు ఆయన గురువు ఇంటికి వచ్చినప్పుడు ఆ గురువుతో ఆ మనసిచ్చి ఆయన మాట్లాడకుండగానే నమస్కారమైనా చెయ్యక, నువ్వు భోజనము చేసి వచ్చితవా అని కూడా అడగక, ఎండల పడి వచ్చినటువంటి గురువుని ఆ భోజనానికి కూడా రమ్మని పిలువక, తన కష్ట నష్టాలు చెప్పుతూ ఆ భార్య బిడ్డల లోటుపాట్లను వివరించుతూ ఆయనకున్నటువంటి యొక్క బాధలను అన్నింటినీ తెలియచేస్తూ ఆ గురునకు బాధ కలుగులాగున కుటుంబ కష్టములన్నీ తెలుపుతూ ఆయనకు విసుగు కలిగించి బయటకు సాగనంపాలి అని చెప్పని ఇట్టి గురువులు లోకములో ఉండి తాను గురుధర్మములు ఆచరించకనే తన శిష్యులకు మాత్రము తెలుపుచుందురు. చూడు, గమనించండి, ఇట్టి కపటాత్ముడైనటువంటి వాడు, అంటే ఇటువంటి కుచ్చిత గురువు గలవు ఈ ఘనమైన పరిపూర్ణ బోధలో ఉన్న భావార్థములు తెలియక ఆ ధనమునకై ఆ దాసోపదాసులై ఈ స్వచ్ఛందమైన అచల పరిపూర్ణ బోధకు మాయని మచ్చలు తెచ్చిపెడుతుందరు. ఇటువంటి కపటాత్ములు, అంటే కుచ్చితం మత్తు అయినటువంటి శిష్యులు గురు కరుణను ఎప్పటికీ పొందలేరు, గురు కృపను ఎప్పటికీ పొందలేరు, వారు బోధ స్థితిని పొందలేరు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.